హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఒక వింత రాజకీయం నడుస్తుంది. అమరావతి రైతు మృతి తర్వాత అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. అమరావతి రైతు మృతికి సంబంధించి ఎవరికి వాళ్ళు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించి ఒక పక్క విమర్శలు వస్తుంటే, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి రైతులు చనిపోతున్నా వాళ్ళకి ఇంకా న్యాయం కూడా జరగనటువంటి పరిస్థితికి కూటమి సర్కార్ తీసుకొచ్చిందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సిఆర్డీఏ అధికారులు ఇంత పెద్ద ఎత్తున తప్పులు చేసినా కూడా ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక మరోపక్క పీపీపీకి సంబంధించిన విధానం పైన ఇంకా విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి టెండర్లకి ఎవరు పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎలాగైనా సరే ప్రైవేటీకరణ చేసి తీరుతామంటూ కూడా కూటమి సర్కారు మొండి వైఖరితోనే ముందుకు వెళ్తుంది. దాంతోపాటు విశాఖకు సంబంధించిన రుషికొండ భవనాలపైన కూడా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని కనీసం స్పందించకుండా, మాతో మాట్లాడకుండా వాటిని స్టార్ హోటల్గా మార్చడానికి బిజినెస్ ప్లాన్స్ చేయడం ఏంటి అంటూ కూడా విమర్శలన్నీ కూడా చేస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా రాజధాని రైతుకు సంబంధించిన ఒక మృతి నిజంగానే సరే ఆయనకి అనారోగ్యం సమస్యలు ఉన్నాయా, లేదంటే అక్కడ ఆవేశంతో మాట్లాడి కుప్పకూలారా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే మాత్రము ఒక రైతు మృతి చెందడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయము. సో మీరు కూడా ఈ విషయం మీద చాలాసార్లు మాట్లాడారు, ఏం చెప్తారు? మీకు ఇంకా పాత వాసనలు పోలేదు సార్. చాలా లైటర్ వెర్షన్లో తపెల ఛానల్లో మాట్లాడినట్టు మాట్లాడారు ఆ క్వశ్చన్. ఒక రైతు ప్రాణం ఏ ప్రాతిపదిక మీద పోయిందో బాధ్యతారాహిత్యమైన ఒక కేంద్ర రాష్ట్ర మంత్రుల సమక్షంలో, గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో, ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక రైతు యొక్క ఆక్రందన ఎంత చిన్నతనంగా తీసిపడేశారంటే ఈ వార్త ఆరోగ్య కారణంగా అన్నట్టుగా తీసిపడేస్తూ రాసిన రాత, వెకిలి రాత అంటాను. ఎందుకు చెప్తున్నానంటే, అతను ఒక సీరియస్నెస్ని అట్రిబ్యూట్ చేస్తూ మాట్లాడాడు. ఏంటి, గతంలో మేము ఏవైతే భూములు ఇచ్చామో మాకేమో ఒక వాగులో ల్యాండ్ అలొకేట్ చేశారు, నిరుపయోగమైన ఒక నిరర్ధకమైన. అలాగే ఈరోజు మీరు ఆ మందడంలో రోడ్లు విస్తీర్ణం అన్నది ఏదైతే ఉంటుందో దాని రోడ్లు కొట్టడం వలన, ఇల్లులు కొట్టడం వల్ల, గుళ్ళు కూల్చడం వల్ల మేము లాస్ట్కి రోడ్ల మీద చెప్పలు పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందని తన ఆక్రందన వెలుబుస్తూ, మంత్రుల సమక్షంలో తన బాధను వెలుబుస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురే రామారావు గారు ప్రాణాలని కోల్పోయాడు. ఆయన ఆత్మ శాంతించాలి. ఇది 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అందరి ఆక్రందన అండి. ఇప్పటికి కూడా వాళ్ళకి ఎవరికి సముచిత న్యాయం జరగలే. అది శాశ్వత రాజధాని కింద ఈ సమావేశాల్లో కూడా ఎగ్గొట్టేశారు, గజెట్ పెట్టకుండా. కేవలం వాళ్ళ ఉద్యమం నేతలు అన్న పేర్లతో పదవులు పందేరాలు పెట్టుకుని, తలగొడ్డోడేమో ఎమ్మెల్యే అయిపోయాడు, మెళ్ళగొడ్డోడేమో కమిషనర్ అయిపోయాడు. మీరు జాగ్రత్తగా గమనించండి వీళ్ళిద్దరిని. సామాజిక వర్గ పరంగా ఫ్రంట్ ఎండ్ చేస్తూ ఓవరాల్గా నిజమైన రైతులకు జరుగుతున్న అన్యాయాల్లో మీరు ఇందాక చెప్పిన క్వశ్చన్లో సిఆర్డీఏ అనే వ్యవస్థ వాళ్ళ మీద చేస్తున్న దాష్టికం, నారాయణ అఘాయిత్యాలు, ఇవి ఎక్కడా ప్రస్తుతానికి చర్చనీయాంశం కాకుండా పక్కదారి పట్టించే రేతలు. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వంతో సంధానించుకుని కూటమి ప్రభుత్వం అన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. 17 మెడికల్ కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా ఏమైనా కడుతున్నారు? లేదు. అలాగే అమరావతి రాజధానికి 2 సార్లు ప్రధానమంత్రి హోదాలో వచ్చిన శంకుస్థాపన, పునఃశంకుస్థాపన మీద అతనికి కన్సర్న్ ఉందా లేదా? ఈ ప్రశ్నలు ప్రజలు ఖచ్చితంగా సంధించి తీరవలసిందే. ఎందుకంటే మాకు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టినోడికి నోరు పడిపోయింది, ఆయన మాట్లాడట్లే, పవన్ కళ్యాణ్. ఓకే. సో ఈ ప్రస్థానంలో ఇవాళ రైతులకి అన్యాయంగా అవసరం లేకుండా ల్యాండ్ తీస్తారన్న ప్రశ్నకి గొంతు మోగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతమా అప్రస్తుతమా, ఇప్పుడున్న వాళ్ళకి సముచిత న్యాయమా అన్న దగ్గర గళాలు మోగిపోయి, ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ థింగ్, ఈ రైతు యొక్క సమస్య, నిన్న అతను పెమ్మసామన్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఇంటికి వెళ్తే, వాళ్ళ బావ అనుకుంటాను, ఆ చనిపోయిన వాళ్ళ బావగారు అనుకుంటాను, ఆయన మాట్లాడి ఇంకెంతమందిని చంపడానికి వస్తున్నావు అంటే ఒక ఆక్రందన, వాళ్ళు వెలుబుస్తున్న విధానం, ఒక తీవ్రత, ఒక మనిషి ప్రాణాలు. ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం అతనికి బైపాస్ సర్జరీ అయిందంట, 5 సంవత్సరాల తర్వాత ఒక మానసిక ఒత్తిడికి వాళ్ళు చచ్చిపోతే ఆరోగ్య కారణం వాళ్ళు చచ్చిపోయాడని రాస్తారా? ఏ సార్, కళ్ళ ముందు కనబట్టలేదా? సిపిఆర్ చేశారు అక్కడ ఉన్నవాళ్ళు, చేశారు, మళ్ళీ అక్కడే వెహికల్లోనే పంపించినటువంటి పరిస్థితిని కూడా చూసాం కదా మనం. అలా పోసాని కస్టమర్లు ఇచ్చి ఉండాలి, రేసు గుర్రం సినిమాలో కారు ఇచ్చినట్టు నారాయణ కారు ఇచ్చి పంపించేస్తే సత్యశీలుడు అయిపోతాడే నేను ఉంటుంది. వీటికి ఆన్సర్లు చెప్పానండి. ఇప్పుడు నేను ఒకటే ఒక విషయం చెప్పగలను, ఈరోజు అమరావతి రైతులకి న్యాయం జరగకుండా వీళ్ళు ఎలాగో సర్వనాశనం అయిపోయారు. దాంతోపాటు చుట్టుపక్కల ఇంకా 44,000 ఎకరాలు కూడా ఇలాగే భ్రష్టు పట్టుకోవాలా? దీని మీద ఒక ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పార్టీకి కూడా తన కన్సెన్సస్ని
వాళ్ళ కన్సర్న్ టువర్డ్స్ పీపుల్ని చెప్పరా? అయినప్పుడు చూద్దామనే. సిఆర్డిఏ దాష్టికాల్ని రైతులు పుంకాలుగా ఈ తపెల ఛానల్ ఎలాగో చూపించే దమ్ము ధైర్యం లేదు. ఇక్కడ మిగిలిన ఛానల్స్లో కానీ ఎక్కడా చూపించకపోయినా యూట్యూబ్ మాధ్యమాలతో వాళ్ళు సమాజానికి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాటి మీద మీ ప్రతిస్పందన లేదు చాలా అగ్రెసివ్ నోట్లో మాట్లాడుతున్నారు రైతులు కదా. సో వీటి మీద గ్రామ సభలు నిన్న అనుకుంటాను నేను చనిపోయాడు కాబట్టి ఏదో ప్రాణాలు తెగించి వేరే మాధ్యమాల్లో వచ్చింది, కానీ మీరు దాన్ని ఎంత లైటర్ వెర్షన్లో రాశారు ఆలోచించు. ఒక రైతు మృతిని కూడా సరే అది వాళ్ళ ఒక విజ్ఞతగా వదిలేస్తున్నాం, కానీ ఇక్కడ అమరావతికి సంబంధించి ఇంత ఇన్సిడెంట్ బూమ్రాంగ్ అవుతున్నా కూడా 2 పార్టీలు మాత్రం మౌనం వహిస్తున్నాయి, బీజేపీ జనసేన. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటి, వాళ్ళ క్లియరెన్స్ ఏంటి? గతంలో అయితే దీన్ని రాజకీయంగా వాడుకున్నారు, పొలిటికల్గా మాట్లాడారు. అసలు వాళ్ళ స్టాండ్ ఏంటో అర్థం కాని ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది. తగిలించి తమాషా చూస్తున్నారండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక 2 పార్టీల మౌనం వాళ్ళ ఆద్యంతం ఏంటంటే బలిపశువుని చేస్తున్న తెలుగుదేశాన్ని. దీనికి ఒక చిన్న నెరేటివ్ మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దీనికి సందర్భం లేకపోయినా దీన్ని జాగ్రత్తగా ఒక రాజకీయ కోణంలోనూ ఒక విశ్లేషకుడు కోణంలోనూ జర్నలిజం కోణంలోనూ ఎవడని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో మీకు బండి సంజయ్ గ్యాప్కున్నారు కదా అధ్యక్షుడు ఆయన, అప్పటిదాకా బీజేపీకి అసలు ఉనికే లేదు. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేసాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దీంతోపాటు ముందు మొన్న వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు హోదాలో వాళ్ళందరినీ పదవి బాధ్యతల దగ్గర ఆయన ఒక మాట మాట్లాడి జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడంటే ఆయన, నేను ఎక్కడన్నా ఉంటే మీ వల్ల నాకు ప్రాబ్లం నరేంద్ర మోడీ గారికి అవుతుంది. ఏంటంటే మీరు నన్ను ముఖ్యమంత్రి అనో లేదంటే పవర్ స్టార్ అనో ఏదో అరుస్తున్నారు, దానివల్ల నాకు మోడీ గారికి ఇబ్బంది అవుతుంది. అంటే నేను ఒక్కసారి ఈ మాటను నేను మీ దగ్గర ఒక విశ్లేషించాను, కానీ నేను తర్వాత నన్ను నేను ప్రక్షాళించుకున్న తర్వాత నేను బండి సంజయ్ గారి అదే చెప్తూ కంటిన్యూ చేస్తూ దీన్ని ఇంటర్లింక్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఇంకోదంతా కూడా ఇంటర్లింక్ చేస్తాను. తర్వాత మీకు కేంద్ర ప్రభుత్వం అండ్ వీళ్ళిద్దరూ మౌనం ఎందుకో మీకు అర్థమవుతుంది. సో ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో, ఎల్వి స్టేడియంలో పెద్ద మీటింగ్ అయింది. నరేంద్ర మోడీ గారి పక్కన బండి సంజయ్ గారు, జనాల్లోంచి విపరీతమైన అప్లాస్. ఎవరు? బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారిని మెచ్చుకుంటూ ఆయన నరేంద్ర మోడీ గారు ఎడం చేత తప్పలు కొడుతూ ప్రైజ్ చేశారు అంతా. ఆ తర్వాత స్పాన్ ఆఫ్ నో టైం ఆ నితిన్ గడ్కరీ గారు బండి సంజయ్ గారితో కొంతసేపు మాట్లాడారు. ఈ తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే బండి సంజయ్ పదవిచ్యుతుడయ్యాడు. కొంతకాలం జరిగింది, కొంతకాలం స్పాన్ ఆఫ్ నో టైమే. మీరు జాగ్రత్తగా గమనించారా? తర్వాత నరేంద్ర మోడీ గారు విషయంలో, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారి విషయంలో నాకు ఏదైనా చిటికతో పని అని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ విధమైన అప్రహెన్షన్ రాగానే ఈ సీన్ కట్ అయిపోయింది. మీరు ఈ 2 ఇంటర్లింక్ చేయండి. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారికి ముందు ఎవడైనా కోతేశాలు వేస్తే, ఎవడైనా అవ్వచ్చు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడే అవ్వచ్చు, లేదా అవతల పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సీన్ సిరిగిపోద్దని అర్థం. అందుకని ఇప్పుడు అంటే మీరు చెప్పేదేంటి, ఇప్పుడు ఈ విషయం మొన్న ఇలా మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు. అవునండి, ఇది ఇంకా దీని నెరేటివ్ మీకు ముందు చెప్తా. సో మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం. ఈ పూరపరాలు అంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీన్ సెతార్ అయిపోయిన తర్వాత తా చెడ్డ కోతి వనవంతా చేర్చిందని ఒక సామెత మీరు అంటారు. ఈ మధ్యలో లోకేష్ గారికి రైటర్స్ పరంగా రాయించిన ఒక లేఖ, ఏది నరేంద్ర మోడీ గారు వారసుడు లోకేష్ గారు అండి చంద్రబాబు మోదీ, తర్వాత ఎగేసుకుని ఓ పౌడర్ డబ్బా వాడు మొత్తం దానికి నెగోషియేషన్ చేశాడు. అరవింద్ చెప్పండి ఎవరు అంత చికాకు పడకండి, అరుణవ్ గోస్వామితో లాబింగ్. ఇక్కడ ఈ ఉత్తర యొక్క కార్యక్రమంలో ఇక్కడ వీళ్ళకి సీన్ ఎలా కట్ అయిపోయింది, వీళ్ళకి సీన్ కట్ అయిపోయింది. సో ఇప్పుడు బీజేపీ జనసేన అందుకే సైలెన్స్ అంటారు. ఆబ్వియస్లీ సైలెన్స్. కానీ ఉనికి కోసం సత్యకుమార్తో అసత్యాలు చెప్పేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? సో మీకు జాగ్రత్తగా ఇవన్నీ ఒక క్రానికల్ ఆర్డర్లో పెట్టుకుని మీరు చూస్తే సీన్లు ఎలా కట్ అయ్యాయి అన్న దగ్గర వీళ్ళ ప్రస్థానం కోసం. ఎందుకంటే రాష్ట్ర సమస్యకి ఏదొచ్చినా పవన్ కళ్యాణ్ గారు నేను ఢిల్లీకి వెళ్ళి సాధించుకొని వస్తానన్న నేపథ్యానికి కర్టెన్ రైజర్ అయిపోయింది, పడిపోయింది కర్టెన్. రాష్ట్ర సమస్యగానే ఉంది. మన పంచాయతీరాజ్ శాఖకి ఇచ్చిన డబ్బులు కూడా పక్కదారి పట్టించిన నిశ్శబ్ద వాతావరణమే ఉంది. అవునా కదా? సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అవుట్కమ్ ఎక్కడ డెరైవ్ అవుతుంది అన్న దగ్గర నాతో పాటు మీరు కూడా భ్రష్టు పట్టిపోయారు.
ఓకే. ఇది తెలుగుదేశానికి తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది మొత్తానికి మాత్రం బీజేపీ పరంగా వీళ్ళ తోలుబొమ్మలాటకి తాళ్ళు కదలట్లేదు. బీజేపీ ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ కదలతలేదు. కదలట్లేదు, కానీ అనుమానం రాకుండా ఈ సత్యకుమార్ గారితో అసత్యమైన మాటలు ఈ పీపీపీ విధానం మీద మాట్లాడిస్తుంది దగ్గర 33, 66, 99. ఇందులో మీరు ఇక్కడికి మనం స్టేట్ పాలిటిక్స్ టర్న్ చేద్దాం. మీరు అన్నట్టు వీళ్ళ నిశ్శబ్దం వెనకాతల వీళ్ళ ధైర్య సాహసాలు ఏమని చెప్పారు. నెక్స్ట్ మేము ఏమైనా సరే, ఇప్పుడు మీరు చూడండి, అమ్మ నాన్న మధ్యలో చిన్నపిల్లలను పట్టుకెళ్ళినట్టు దమిడికి పనికిరాని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళని తెలుగుదేశం జనసేన పట్టుకుని గెలిపించి మేము ముందుకు తీసుకెళ్తామన్న భరోసాకి ఇవ్వడానికి 25 సార్లు 15 సంవత్సరాలు మేమే గవర్నమెంట్ ఉంటామని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? వీళ్ళ నిస్సహాయత ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు శూన్యం. ఎందుకంటే మీరు తుఫాను బాధితులకు ₹1 రాలేదు వాళ్ళకి. రాలేదు. అరటికాయ రైతులకు ₹50 దగ్గర ₹50 గిట్టుబాటు ధర లేని నిస్సహాయ స్థితి ఉన్న దగ్గర అమరావతి ఆవకాయ బిర్యానీ కథకు నడుస్తుంది. మీరు గమనించారా? దీనికన్నా ముందు ₹50,000 క్వింటాల్కి ఇస్తానని చెప్పాడు ఏది ఉల్లి రైతులకి అచ్చెన్నాయుడు గారు. ఆయన ప్రస్థానం లేదు, 50,000 లేదు. తర్వాత ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కానీ ఈ రోజు ప్రాథమిక అంచనాలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి ఇవ్వట్లే. ఇది గమనించారా మీరు? సో ఇవన్నీ వెనకాతల ఈ రాష్ట్రాన్ని పరిరక్షించే పవన్ కళ్యాణ్ ప్రశ్న ఏది? ఎగేసుకుని ఆయనే లేడు కదా, పంచి ఎగ్గట్టుకుని ప్యాంట్ ఎగ్గట్టుకుని ఆ బురదలో దిగి రైతుల యొక్క వ్యతలు తెలుసుకున్న వ్యక్తి, కొబ్బరి చెట్లు టొపేరాలు లేచిపోయిన వ్యక్తి. ఇవన్నీ మాట్లాడవలసిన దగ్గర సైలెన్స్. మళ్ళీ లొకేషన్ ముట్టించాడు అక్కడ తీసుకెళ్ళి ఢిల్లీ లెవెల్లో. సో ఈ కార్యక్రమాలు అన్నిటికీ, ఎందుకంటే ఆ ఛానల్ ఎక్కువగా జనసేనకి ప్రొవోకింగ్గా ఉంటుంది, మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ ట్విస్ట్ ఆద్యంతం గమనిస్తే ఎండ్ ఆఫ్ ద డే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ప్రజలు. ఇది గమనిస్తున్నారా మీరు? సో బట్ ఇట్ ఈస్ ద మెజరబుల్ ఫెయిల్యూర్ బై ద బోత్ పార్టీస్. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ తపేలా ఛానల్ ఎలివేషన్స్ గురించి మాట్లాడదాం. ఎలా అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఏంటి, లా అండ్ ఆర్డర్ మీద స్టేట్కి కంట్రోల్ లేదన్నట్టుగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గారు కలెక్టర్స్ని అడ్రస్ చేస్తూ దే ఆర్ ద ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. వాళ్ళు చేస్తున్న పని నాకు నచ్చొచ్చు, నేను చేస్తున్న పని మీకు నచ్చొచ్చు, కానీ మన ఇద్దరం కలిపి చేస్తున్న పని దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ ప్రజలకు నచ్చట్లేదు. కానీ వీళ్ళు ఇస్తున్న ఎలివేషన్లు అంటే అంతా అయిపోతుంది అద్భుతం అని చెప్పి. ఇప్పుడు మనం సాధారణంగా సాయి కుమార్ సినిమాలో చూడండి, కనిపించని 3వ సింహమే 4వ సింహమేరా పోలీస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మంచి చెడ్డ అన్నదాన్ని కవర్ చేయడానికి ఆ కనిపించిన 4వ జర్నలిజమే ఈ తపేలా ఛానల్. ఎలివేషన్స్ మాట్లాడుతున్నాను ఇక్కడ. పనికన్నా ఎలివేషన్స్ మీద ఉన్నప్పుడు వాటిని అలాగే సంబోధించాలా, ఉన్నదన్నట్టు చెప్పమనండి, లేదని చెప్పమనండి. దట్ ఇస్ కాల్డ్ జర్నలిజం. ఎక్కడుంది ఈ జర్నలిజం? సరే వాళ్ళు సక్సెస్ అయ్యారా, వాళ్ళ సక్సెస్ ఎవరికి కావాలండి? హూ కేర్స్ అబౌట్ సక్సెస్? వాళ్ళు కొంతమంది కోసం పనిచేస్తున్నారు, ఎంతమంది కోసం పనిచేస్తున్నారు. ఇది కుల ప్రాతిపదిక మీద సెట్ ఆఫ్ పీపుల్కి పనిచేస్తున్న దగ్గర ఇక్కడ అవాస్తవాల్ని అవాస్తవాల్ని చిత్రీకరించడంలో సిద్ధాస్తులు అవుతున్నారు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? అంటే వాళ్ళ ధైర్యం ఎలా ఉంటుందంటే, ఆ కనిపించని 4వ జర్నలిజం చేస్తున్న ఈ దౌర్భాగ్యం ఎలా ఉందంటే, మీకు నిన్న ఆర్బీఐ డేటా ఇచ్చింది చూసారా? సదర్న్ స్టేట్స్లో నెంబర్ 1 ఇది ఆంధ్రప్రదేశ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అన్న దగ్గర. అండ్ భారతదేశంలో 5వ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండా మీరు గమనిస్తే ఈ డేటా ఎప్పుడు వచ్చిందండి? అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వ స్థాపన 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే ఈ ప్రభుత్వ డొల్లతనం అంతా 5 అంటే ఈ 5 ఏళ్ళు కాలక్షేపం అయిపోయిన తర్వాత వచ్చింది, 2 ఏళ్ళ తర్వాత వస్తుంది. ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది? ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లీడ్ రావచ్చో రాకపోవచ్చు. ఇవారు అయిపోతుగా వీళ్ళ సక్సెస్ని ప్రజల్లోకి చూపించడానికి ఫెయిల్యూర్ని కూడా సక్సెస్ కింద నెరేట్ చేస్తే, అంటే లాస్ట్ 5 yearsలో జరిగిపోయిందని చెప్పేసి డేటా రాకముందే ముందుగానే చూపించేశారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒరిజినల్ డేటా లేకుండా ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ, ప్రజల్ని మెస్మరైజ్ చేస్తూ, యాజ్ ఇఫ్ దీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ డూ వండర్స్ అన్నట్టు రాష్ట్రానికి ఎంతో డొల్లతనం కనబడుతున్నాయి. ఈ వార్తలు ఎక్కడ రావు. ఉదాహరణకి 34 ఇప్పుడు ఇంకో లాజిక్ చెప్తాను మీకు. సచివాలయం కట్టారు, అసెంబ్లీ కట్టారు, అండ్ హైకోర్టు భవనం కట్టారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే తాత్కాలికం. ఇక్కడ తెలంగాణలో 495 కోట్లతో ఇక్కడ సచివాలయం ఎలా కట్టామని చూశారు, పర్మనెంట్. పార్లమెంట్ హౌస్, కొత్త పార్లమెంట్ భవనం 900 కోట్లతో కట్టారు. వీళ్ళు తగలబెట్టింది ఎంత? దాదాపు 1000 కోట్ల పైన. ఇంకా వాళ్ళకి చెప్తుంది పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాదని. ఎవరు జాగ్రత్త సోమండి? అంటే వీళ్ళకి ఎంత ప్రాథమిక అవగాహన లేదంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేసింది. మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్న ప్రభుత్వాలకి అది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ రూపంలో మళ్ళీ వెనక్కి ఇస్తుందన్న నెపం అంటే ఆల్రెడీ మన దగ్గర ఎత్తేస్తున్నట్టే కదా. అంటే ప్రజల యొక్క పరోక్ష ప్రత్యక్ష పన్నులతోనే
ప్రభుత్వ విధానాలు ముందుకెళ్ళవలసిన దగ్గర ప్రజలకి ఏళ్ళ ఇష్టారాజ్యంగా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెడుతుంది దాని మీద వీళ్ళకి పెన్నులు బరువు ఎక్కువైపోయా పక్షపాతాలు వచ్చాయి చేతులు రాయడానికి. మీరు గమనించండి ఇది. సో ఈ ప్రాతిపదిక మీద ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ వీళ్ళు సక్సెస్ నేరేషన్స్ వాళ్ళ కుల పెద్దలకి వాళ్ళ కుల ప్రాతిపదిక మీద ప్రభుత్వ స్థాపనలకి ఉపయోగపడుతున్న వీళ్ళు ప్రజలు ఎందుకు గమనించట్లేదు అన్నది నా ఆక్రందన. సో ఈ విషయాల్లో ఎప్పుడైతే ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి ఒక జర్నలిజం గలం వినబడడం స్టార్ట్ అవుతుందో సప్రెషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఎక్కడికి లీడ్ అవుతాయి అన్నది విషయం తర్వాత తెలుసు. వాళ్ళకి సక్సెస్ ప్రభుత్వాల పరంగా ఒక ఆర్బీఐ డేటా నంబరు, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి చెప్పింది, ప్రజల్ని తప్పని చెప్పించడంలో సక్సెస్ అవుతున్నారు. 15 లక్షలు 14 లక్షల అప్పులని నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కూడా నప్పదు. కానీ వీళ్ళు మాత్రం పొత్తులకు వెళ్తారు. వీళ్ళకి మళ్ళీ బీజేపీ కావాలి అక్కడ. కానీ బీజేపీ చెప్పిన సత్యాలు టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ నచ్చ వీళ్ళకి. సీ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. ఓకే, దే సక్సెస్డ్ ఇన్ దేర్ బట్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఇన్ దట్. నేను ఉంటుంది అదే సార్, నిజాన్ని నిప్పుల. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆద్యంతం గమనించండి. ఋషికొండ భవనాల మీద వాళ్ళు చేసిన బొంబడింగ్ ఏంటి? భారతమ్మ కోసం కట్టారని. ఇప్పుడు ఏమి అయితే అది పర్యావరణ అనుమతులు లేకుండా దాన్ని కట్టారంటున్నారు. కూల్చేయండి, అనుమతులు లేకపోతే కూల్చేయచ్చు. కూల్చాలి కదా, రిస్టోర్ చేయాలి కదా. కానీ ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నారో తలా తోక లేకుండా ఉన్న దగ్గర వాళ్ళ సమాధానం చెప్పవలసిన స్థితిలో ఉన్నప్పుడు తూతూ మంత్రంగా మమ అనిపించుకుని పారిపోతున్నారు. దానికి ఎవ్వడికి పనికిరాని ఆ విష్ణుకుమార్ రాజుని సీన్లోకి తీసుకొచ్చి మాకు చెప్పకుండా లోకల్ ఎమ్మెల్యేలకు చెప్పకుండా అలా గంటా శ్రీనివాసరావు అయ్యన్ పాత్రకు పెట్టకథలు కూడా ఇవే. తిట్లు వేసి మన నెత్తికి పెట్టరు. భూములు ఏమయ్యి అంటే ఇప్పుడు చెప్పరు సమాధానం. దాని ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట విష్ణుకుమార్ రాజుతో. మీరు గమనించండి. మరి అది కూడా ఒక ఆక్రమణ ఉంది కదా. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు బయటకు వచ్చి కనీసం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు స్పందించకుండా సంప్రదించకుండా దీనికి సంబంధించి ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారండి? గతంలో లోకల్ ఎమ్మెల్యేలు సంప్రదించే ప్రభుత్వ నిర్ణయం ఉందా? క్యాబినెట్ నిర్ణయం కదా రుచికొండ ప్యాలెస్లు కట్టడం. వీళ్ళ రోల్ ఉండదు. ఉనికి లేనోడు ఉనికి కోసం అరువులు చాచడం బీజేపీ కొత్త స్ట్రాటజీ. అంటే మేము ఉన్నామని చెప్పేసి చూపించుకోవడం కోసం ఇది ఎవరికి అవసరం? సో బీజేపీ అది ఏదో జస్ట్ అప్పుడప్పుడు వచ్చి మేము ఉన్నాము ఏదో అది ఏంటి? ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ఇష్యూలో సత్యకుమార్ చూడండి 33, 66, 99 ఏదో చెప్తాను లెక్కలు. కానీ ఇది ఏ విధానం? ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్కి ఇచ్చిన గెజెట్లో దీన్ని పీపీపీ విధానంలో కొత్త హాస్పిటల్ కట్టండి అన్న దాన్ని ఎగ్జిస్టింగ్ వాటికి ఎలా అనుసంధానించి మాడతారు? ఇది ఎవరిని అడిగినాడు ఉన్నాడా? అడుగుతున్నారు ఎవరన్నా? పోనీ పీపీపీ విధానం వాళ్ళు గజెట్ ఇచ్చారు కదా వాళ్ళే. దాన్ని స్టాండర్డ్స్ తెలుసా మీకు? 420 పడకల హాస్పిటల్ ఉండాలి, 100 మెడికల్ సీట్లను హ్యాండిల్ చేసిన సామర్థ్యం ఉన్నాడు బిడ్లు వేయాలి. 420 కూడా కొత్త క్లాస్ ఇచ్చారు తెలుసా? 240 పెట్టుకోవచ్చు మీరు. 220 హాస్పిటల్ అయినా కనీసం 2-3 మెయింటైన్ చేసినా ఎవరు ఎలిజిబుల్ అని. ఎవరున్నారు నాకు తెలిసి? నేను పేర్లు చెప్పండి చెప్తాను. రమేష్ హాస్పిటల్లో ఉన్నాడు, కామినేని ఉన్నాడు, అపోలో ఉన్నాడు, మెడిసిట్, కిమ్స్ మన చేతులు తీసాడు హ్యాండ్స్ అప్ అని. నేను వేయట్లేదని చెప్పారు అతను. సో ఇవన్నీ మీరు గమనిస్తే సేమ్ వీళ్ళు బినామీలతోనే కథ నడిపిస్తారన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మొన్న ఆయన షా అన్న పేరు ఉన్న దాన్ని అమిత్ షా తాలూకోవడానికి అందరూ మనలాంటి భయం పడతామని చెప్పి కిమ్స్లో పనిచేసిన డాక్టర్తో బిడ్డయించారు. అది తర్వాత వేయలేదని చెప్పారు వాళ్ళు, వేసా అని చెప్పారు. తర్వాత అది అంతా అబద్ధం అని చెప్పేసి మీరు సార్ మీరు ప్లీజ్ కిమ్స్ హాస్పిటల్లో వేయలేదన్నారు. కానీ సత్య గారు చెప్పింది ఏంటి? కిమ్స్ హాస్పిటల్లో అనుభవం ఉన్న డాక్టర్ వేసాడు. హాస్పిటల్ డాక్టరా? ఓకే ఓకే. సో దాన్ని కిమ్స్ హాస్పిటల్ వేసారని చెప్పి ఛానల్ పొరలని చెప్తాను మీకు. లేదు, ఎక్కడ చాటుకోవాలి అక్కడ చాటుకోండి సార్. ఇంత దాష్టికాలు జరుగుతున్నప్పుడు కనీసం మనం బాధ్యత వహిద్దాం. ఎందుకంటే మీకు జర్నలిజం చదివారన్న బాధ్యత వహిస్తున్నాం కదా సార్, బాధ్యత వహిస్తున్నాం కాబట్టి నేను మనసులో వచ్చుకుంటారు కదా టక్కాలని. కానీ ఇప్పుడు నేను అంటుంది మీరు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు పెట్టిన క్రైటీరియా ఒక 100 సీట్లు హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉండాలి. ఆన్ అగ్రిగేట్ 420 సీట్లు మెడికల్ సీట్లు అయినా సరే 440 సగమైనా 2 హాస్పిటల్ మెయింటైన్ చేసిన సామర్థ్యం ఉండాలన్నారు. ప్రతివాడికి 450, 600, 1000 బెడ్లు ఉన్న సామర్థ్యాలు ఉండవు కదా. అవును, చాలా చిన్న లిమిటెడ్తో ఉంటాయి కదా. ఉన్నవాళ్ళు ఆవిడ పనికొచ్చినోడు వేయకుండా మిగిలిన ఆవిడ ఈ షాలా డాక్టర్ గారు వేశారంటే బినామే కదా. ఎవరికి బినామే? ఎవరికి బినామే? ఎవరికి బినామీయో. దీన్ని నేను దేనికి ఇంటర్లింక్ చేసి చెప్తాను తెలుసా? మీరు జాగ్రత్తగా గమనించండి. స్కిల్ డెవలప్మెంట్ కేసు గ్యాప్ ఉందా మీకు? అలా డిజిటాక్ వాడిని జిఎస్టీ వాడు పట్టుకొని గుండొత్తేసి ఇన్కమ్ ట్యాక్స్ వాడు మొత్తం జప్తు చేసిన తర్వాత వాడిని మనకి ఏమైనా పిక్చరైజ్ ఇచ్చారు గమనించండి మీరు. వీడు సిమెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అని ఆయన ఆల్రెడీ తగిలిచ్చారండి సిమెన్స్లోంచి. వాడిని తీసుకొచ్చి సిమెన్స్ అని పిక్చరైజ్ ఇచ్చి అమాయకుడైన చంద్రబాబు గారిని కూడా మోసం చేసి 330 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు వచ్చినప్పుడే కదా చంద్రబాబు గారికి ఇన్ని తెప్పలు ఆయన అరెస్ట్ చేసింది. సో అప్పుడు ఆడు బెనామీ అన్నప్పుడు డిజిటెక్ పరంగా ఇది ఖచ్చితంగా బెనామీ కాకుండా ఏమవుతుంది సార్? బినామీ అయినా కాకపోయినా ఇక్కడ అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డౌట్లు మీకు తపేల ఛానల్లోకి రాదు కదా. అది కాదు, నేను సరే
ఛానల్స్ కదా సార్ నేను మీకు డౌట్ ఎందుకు వస్తుంది? ఒక పాయింట్ రైజ్ చేస్తాను, మీరు చెప్పిందని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నారాయణ గారికి విద్యా సంస్థలు ఉన్నాయి, భాష్యం ప్రవీణ్ గారికి విద్యా సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ భరత్ గారికి విద్యా సంస్థలు ఉన్నాయి, నెక్స్ట్ లావు కృష్ణదేవరాయలు గారికి, వీళ్ళందరూ పెద్ద పెద్ద యూనివర్సిటీస్. భరత్ గారికి ఏం లేదు, తాతగారు సరే ఎవరిదైనా ఆయన వారసత్వ పరంగా వస్తుంది, వారసత్వాలు వచ్చాయి మాకు తెలుసు. వీళ్ళందరూ కూడా విద్యా సంస్థలు నడుపుతున్నప్పుడు ఆయన మా ఆంధ్ర యూనివర్సిటీకి టఫ్ ఇచ్చేంత సామర్థ్యం ఉన్నాయి. సరే ఎవరైనా ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఉన్నాయి కదా విద్యా సంస్థలు, వీళ్ళే వచ్చి ఒక టెండర్ వేసి ఆ కాలేజీని కట్టొచ్చు కదా అనేది నేను అంటున్నాను. ఓహో, మరి స్కిల్ డెవలప్మెంట్ నేషనల్ వైడ్గా చేసినప్పుడు ఈ డిజిటెక్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు ఎందుకని నేను చెప్తున్నాను, సబ్సిడైజ్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చైనా బ్యాచ్ అంటాం మేము, తెలుసా మీకు? సరే ఏదో ఒక బ్యాచ్. చైనా అంటే ఎవరు చెప్పు? ఏమో నాకు తెలియదు. చైతన్య నారాయణ వాళ్ళని చైనా బ్యాచ్ అంటాం మేము. ఎందుకంటామంటే వీళ్ళు ఎంతసేపు ఒక పెట్టుబడిదారీ వ్యవస్థని, విద్యారంగాన్ని, ఇంజనీరింగ్ రంగాన్ని, లేదంటే మెడికల్ రంగాన్ని, వీళ్ళ కాలేజీలు ఉన్నాయి కదా. అవును, అది నేను అదే చెప్తున్నా, వాళ్ళకి మెడికల్ కాలేజ్. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఆన్లైన్ మళ్ళీ నెత్తికి తెచ్చారనుకోండి, ఇప్పటిదానికి చైనా ఇవ్వడానికి ఈ స్టేట్ గవర్నమెంట్లో కోalition గవర్నమెంట్ అవసరమా? నాన్నటువంటి డైరెక్ట్గా డెలిబరేషన్ ఇస్తాడు కదా, అంచేత ముసుగు వీరులను తీసుకొస్తారు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే అర్థమైపోద్ది కాబట్టి పీపీపీ విధానం అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉండేది వీళ్ళే అంటారు. మరి అదే కదా ఇప్పుడు కవివృతం ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే ఒక యథాన్ని పెట్టాలన్నది, సాటిస్ఫై చేయాలి. ఎవరిని సాటిస్ఫై చేయడానికి? ఇప్పుడు కృష్ణా కమిటీ ఒకటి తీసుకొచ్చారు, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టాలంటే ఒకటినే ఈగోని జస్టిఫై చేయడానికి ఇక్కడ అమరావతి క్యాపిటల్ పెట్టారు. పోనీ ఆ ఈగో జస్టిఫై అవుతుందా? కేంద్ర ప్రభుత్వం కూడా తృణప్రాయంగా పక్కెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఈ కొత్త పద్ధతి డిజిటెక్లని ఇంప్రూవ్డ్ వెర్షన్ చేద్దామంటే యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి తేవాలా? ఇది క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నప్పుడు మీకు వాళ్ళ మోడల్స్ ఆఫ్ ఆపరెండాకి ప్రతిదానికి మా బండి సంజయ్ గారు, ఈ చైనా బ్యాచ్, ఈ రెండు లాజిక్లు ప్రజలు ఆద్యంతం పరిశీలించుకుంటే వీళ్ళు చేస్తున్న పనులు మీకు కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఓకే సరే, ఇప్పుడు పీపీపీ ఒక విధంగా సక్సెస్ అయ్యడాన్ని ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఎవరిని టెండర్లు వేయలేదు, అది ఇంకా ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిగానే పరిగణించబడుతుంది. ఎక్కడ అండి సక్సెస్ అయ్యాడు? టెండర్లు అయితే గౌరవ న్యాయస్థానం టెండర్లు అంటే వాళ్ళు వేరే చెప్పింది కదా, అది వదిలేండి పక్క. కాసేపు మనం గౌరవ న్యాయస్థానం ఇంత కోటి మంది డిసెంట్ తెలియజేసింది న్యాయస్థానం ఉన్నప్పుడు స్టే ఆర్డర్ ఇచ్చిందా దాని మీద? అట్లీస్ట్ టెండర్లు పిలవద్దని లేదు. ఇది ఎందుకు గమనించట్లేదు మీరు? మరి న్యాయస్థానాలు అంటే పీపీపీని కూడా ముందుకు తీసుకెళ్తేనే కదా అభివృద్ధి అవుద్దని చెప్పేసి న్యాయస్థానాలు చెప్తున్నాయి. బట్ నేను అంటుందంటే ఇప్పుడు పీపీపీ విధానంలో వెనక్కి ముందుకెళ్ళండి. పీపీపీ విధానం దేనికి చెప్పిందో కేంద్ర ప్రభుత్వం గ్రహించండి. ఇప్పుడున్న దాంతో వీళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్స్ ఏ ప్రాతిపదిక మీద కొత్త బిల్డింగ్లకి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్లు ఇస్తారు. ఓకే, ఇట్స్ అ సీరియస్ నోట్. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్, ఇంకా దీని మీద ఏదో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది, దాని మీద ఏదో ఒకటి కంటిన్యూ అవుతుంది, ఏదో ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. సరే, కంక్లూడ్ చేస్తూ ఒక విషయము, ఈ రప్పా ఈ నరకటాలు, ఈ చంపుకోటాలు, అవి ఆ మేకల్ని, మూగజీవుల్ని, ఎందుకు ఇదంతా ఈ రాజకీయాన్ని ఎటు ఏ నోటుకు తీసుకెళ్తున్నారు ఏపీలో? అమాయకురాలైన అనితమ్మ ఖచ్చితంగా ఆవిడకి పూర్వపరాలు తెలియకుండా ఒక టాస్క్ని జస్టిఫై చేయడానికి చేస్తున్న ఒక విశ్వ ప్రయత్నం, యాజ్ ఇఫ్ ఉనికిని చాటుకోవడానికి 10 మంది అరెస్టులు. నేను ఒకటే చెప్తాను, ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం కటౌట్ల మీద, చంద్రబాబు గారి కటౌట్ల మీద ఎంతమంది రక్త తర్పణాలు చేశారు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోమనండి. రెండోది, రీసెంట్ పాస్ట్లో అఖండ సినిమా రిలీజ్ అయింది. ఓకే, దాని సినిమాకి బాలకృష్ణ గారి కటౌట్లకి ఎంతమంది రక్త బలిదానాలు ఇచ్చారు చూడు. నేను ఇవాళ మీకు వీళ్ళందరినీ కన్వర్టెడ్ హిందూస్ అని ఎందుకంటామంటే, ఒరిజినల్గా హిందువుల్లో జంతు బలు అట్లని నిషేధిస్తాం. వీళ్ళు కన్వర్టెడ్ అడాప్టబిలిటీకి చూపించుకోవడానికి ఏంటంటే, మాకు ఈ విధానం తెలియదండి, జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి అన్న క్లాస్తో వీళ్ళు సస్టైన్ అవుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారని. పోనీ అది కూడా అనుకుంటే, నేను సత్య గారి సమక్షంలోనే కదా, బీజేపీ మంత్రే కదా ఆయన, వాజ్పేయి గారి 101వ దినోత్సవాలు మరి రక్తార్పణాలు అయితే మేము వీళ్ళ మీద అవి వర్తించవా? అంటే వాజ్పేయి గారు మహనీయుడు, ఇలాంటివన్నీ మేము ఒప్పుకుంటాం. అక్కడ కూడా చేశారా? ఓహో, మీరు అవే చూస్తారు కదా, అని చేత మీకు కనబడదు. ఇవి చూడండి, యూట్యూబ్లో కేజీలతో తూచి అమ్ముతున్నారు. తర్వాత మీకు ఇంకోటి, మార్ఫుడ్ వీడియోలు, ఏవో పాత వీడియోలు ఏవో పడితే అవి పెట్టి వాటిని ఆపాదించి మాట్లాడారు. రెండోది, మీరు 2 విషయాలు చెప్తాను సార్. అనితమ్మ గారు తెలుసో తెలియకో అలా జులై సినిమాలో బ్రహ్మానందం గారిలాగా ఒక అబద్ధం చెప్పి వెంటనే దొరికిపోవడం ఆవిడ పాపం బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజాత గమనించండి, మొన్న గర్భిణీ స్త్రీని తన్నినదంతం అది ఖచ్చితంగా జనసేనుడు కుటుంబ కళ ఆ ఎంపీటీసీఏ చెప్పాడు. కానీ దాన్ని మళ్ళీ రిట్రియేట్ చేస్తూ యాజ్ ఇఫ్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పక్క మాట్లాడు. రెండోది, మీరు ఈ విషయంలో చూసుకుంటే పూర్వపరాలు
అఖండ సినిమాకి ఏమైంది ఇవన్నీ దగ్గర ఇక మీద జంతు బళ్ళు ఇవన్నీ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లాట్లో వేస్తే ప్రభుత్వం ఉపేక్షించదు చెప్పమని బాగుంటుంది. ఇట్ రియలీ సౌండ్స్ గుడ్. అవి జాతరలోనూ లేకపోతే జంతు బళ్ళు అని ఇవన్నప్పుడు చేయండి. ఇలా చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే కనకదుర్గమ్మ వారికి 3 గంటలు కరెంట్ పోతే దిక్కులేదు వెళ్ళింది. దేవాదాయ శాఖ వెళ్ళ దగ్గర ఉంటుంది. అది మరీ దారుణం. వాటి మీద శ్రద్ధ ఉండాలి. వాటి మీద కాకుండా మన యూనియన్ బ్యాంక్ వాళ్ళకి చూడండి కరెంట్ బిల్లు కట్టలేదని ఎత్తుకెళ్ళిపోయారు. అలా ఎత్తుకెళ్ళిపోవాలి. ఇప్పుడు అంటే 3 కోట్లు బకాయిలు ఉన్నాయని ఇంతకాలంగా నడుస్తున్నప్పుడు ఆ ఈవో ఏం చేస్తున్నాడు, అక్కడ కన్వర్టెడ్ అధికారులు ఏం హిందువులు కదండి, చేస్తున్నారు? ఇదే కన్వర్టెడ్ హిందువులు కదా. ఇప్పుడు ఇదే దేవస్థానానికి సంబంధించిన విషయంలో మీరు ఏదైనా తీసుకోండి, దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గర ఉండేది. అదే కదా, దాన్ని ఏమంటారు, రెండు శాఖలు ఏపీ ఎండోమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇలా అవగాహన లేకుండా హిందువుల మనోభావాలకు సంబంధించిన 3 గంటలు కరెంట్ పోతే అలాగే ఊరుకుంటారా? అంటే కాశీబొగ్గు ఉదంతం, సింహాచలం ఘటన, అన్నవరంలో దొంగతనం, సింహాచలంలో దొంగతనం, అండ్ ఇక్కడ తిరుమలలో గతంలో జరిగిన తొక్కిసలాట, తిరుమలలో చాలా ఉన్నాయిలేండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నిటి మీద వీళ్ళు కన్వర్టెడ్ హిందూస్ కాబట్టి వాటి మీద ప్రతిస్పందించరు. ఆల్రెడీ కరెక్ట్ జెండా బ్యాచ్లు ఉన్నారు, వాళ్ళు ఎలాగో ప్రతిస్పందించరు. వాళ్ళకి మీరు తోడవుతున్నారు కొత్తగా. బట్ అది అన్ఫార్చునేట్. అది ఎందుకు అలా జరిగిందో మరి ఈఓ ఏం చేస్తున్నాడో ఏంటో అర్థం కాదు. మళ్ళీ ఎగేసుకుని నాకు ఈవో కావాలి, మా వాడిని ఎక్కడ పెట్టుకున్నాం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. గుడ్డు గుర్రానికి ఫలితం అవుతున్నారు వీళ్ళు. నిన్న దాదాపు గంటన్నర అదే మీరు పైగా ఫస్ట్ జీతం రాగానే ఇంట్లో చేసే పనులు ఏంటంటే ఏ కరెంటు బిల్లులు కట్టడం, ఇంటి పాల రెంట్ బిల్లు కట్టడం, కట్టడం, ఇవన్నీ ఇంటర్నెట్ ఉంటాయి కట్టేది కదా. ఆ పని చేయకుండా దున్నపోతలు కాస్తుంటారు వాళ్ళు కూర్చుని. కనకదుర్గమ్మ పెద్ద ఆస్థాన పండితుల్లో కూర్చుంటారు కదా, పెద్ద క్యాబినెట్ ఒకటి పెట్టుకున్న మీటింగ్ సమావేశాలలాగా. బోర్డు మీటింగ్లో కసం ఏదో ఒక అప్రూవల్ తీసుకొని ఏదో ఒకటి చేయాల్సిందే, కానీ అది చేయలేదు వాళ్ళు. చేయనప్పుడు ప్రభుత్వ చర్యలేవండి. రైట్ ప్రసాద్ గారు, చూద్దాం దీనికి సంబంధించిన పరిణామాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారు ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.